రక్షణ, కృప ద్వారా ఐశ్వర్యము, కృప ద్వారా ధనము, కృప ద్వారా నిత్య జీవం ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. క్షమాపణ ఎక్కడ ఉన్నది అని అంటే ఆయన కృప ద్వారా క్షమాపణ ఉన్నది. మనం ఎన్నో అపరాధములు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో తప్పుడు మార్గంలో పోతాం, ఎన్నో దేవునికి వైరంగా బ్రతుకుతాం, దేవునికి దూరంగా బ్రతుకుతాం. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని కృప మహిమ ఐశ్వర్యము చెప్పునంట. హల్లెలూయా. ఎవరి ఐశ్వర్యము? దేవుని యొక్క కృప మహిమైశ్వర్యము చెప్పునంట మనల్ని ఆ ప్రియునందు ఆయన రక్తము వలన మనకి ఏమున్నదంట? విమోచన ఉన్నది. హల్లెలూయా. మన అపరాధములు ఏందనంట? మన యొక్క అపరాధములకు ఎక్కడ దొరుకుతున్నది? క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది, మన తప్పులకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ పాపము చేసిన వాడు కాదు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ అపరాధము లేదు. కానీ మనలోనే అపరాధం ఉన్నది. మనము చేసిన పాపమునకు మనకు రక్షణ కావాలి అని అంటే ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన ఉన్నదనంట. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసినాడు. హల్లెలూయా. ఆ కృపను మన ఎడల ఆయన విస్తరింప చేసినాడు. ఆయన జ్ఞానమును ఇవుట కొరకై సంకల్పము చెప్పునంట జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, మనుషులు దూరం అవుతారు, మనము దేవునికి దూరం కావచ్చు. కానీ ఒకసారి దేవుడు అభిషేకించినాడంటే దేవుని కృప ఎప్పుడు ఆయన మనకు దూరంగా ఉండడు. ఆయనని మనం విస్తరింప చేయడానికే మనకు రక్షణ ఇస్తాడు దేవుడు. ఈ లోకములో ఏర్పాటు చేయబడి మనం రక్షణ తీసుకున్నామనంటే కేవలం ఆయన యొక్క కృప అయినది. కాలము సంపూర్ణమైనప్పుడు అంట. ఎప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఇవ్వడానికి ఆయన మనల్ని ఆ కృప ద్వారా మనల్ని విస్తరింప చేసినంట. హల్లెలూయా. ఇలా నేను బ్రతికున్నానంటే దేవుని యొక్క కృప అంటాం. అబ్బా, ఈరోజు ఒక మంచి వ్యాపారం జరిగిందని అంటే అబ్బా, ఈరోజు దేవుని యొక్క కృప అంటాం. మరణం నుంచి తప్పించినామని అంటే ఏమంటాం? దేవుని యొక్క కృప అంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ కృప విస్తరింప చేయడానికే ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తన ఎడల ఉన్న సంకల్పము చెప్పున మన ఎడల ఆయన ఇచ్చే కృప విస్తరింప చేస్తాడంట. దేవుడు విస్తరింప చేస్తాడంట. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఏమంటాడనంటే ప్రతి అవసరము ఏం చేశాడు? తన మహిమైశ్వర్యము చెప్పున మన అవసరతలు ఆయన తీరుస్తాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.
ఆమెన్. చూడు, మన అవసరతలు కష్టపడి కూలికి పోయి లేదా పని చేసుకొని కొంత డబ్బు సంపాదించుకుంటేనే మన అవసరతలు కష్టాలు తీరుతాయి. అంటే ఆత్మీయంగా మనం దేవుల్లో ఉన్నాం గనుక మన అవసరాలు ఎలా తీర్చాడంట దేవుడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అంట, హల్లెలూయా, మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. మన ప్రతి అవసరమును ఆయన మహిమైశ్వర్యము చొప్పున, తన మహిమైశ్వర్యము చొప్పున, తన మహిమలో మన అవసరతలు తీరుస్తాడంట దేవుడు. నీకు ఏది కావాలో నువ్వు అడిగితే ఆ అవసరతలు తీర్చే దేవుడు ఆయన. ఆ అవసరతలు తీర్చి తనకు మహిమ తెచ్చుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డకి ఏం కావాలో అని ఆయనకు తెలుసు. మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వాలో మనకు తెలిస్తే మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు అంట. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. అది దేవునికి స్తోత్రం. రాత్రి పడుకొని మేలుకునేసరికి దేవుడు అవసరతలు తీరుస్తాడంట, హల్లెలూయా. లేదనంటే దేవుడు ఏడవస్తాడు, దేవుడు ఏడు తీర్చాడు అని చెప్పేసి దేవుని వాక్యములు ఉన్నది. ఉదయం మొదలుకొని చాలా రాత్రి అయినంత వరకు నువ్వు కష్టపడినా కూడా అది అంతా దేవుడు దీవించకపోతే అదంతా వ్యర్థమే. నా ప్రియుడు నిద్రిస్తుండగా తన అవసరతలు నేను తీరుస్తానని చెప్తాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అంట. ఆయన మహిమలో మన అవసరతలు తీరిస్తే ఆయనకి ఏం రావాలి? మన అవసరతలు తీరితే మనకేం కావాలంటే మనం అడుగుతాం దేవుని దగ్గర, మోకరించి అడుగుతాం, ప్రభువా నాకు ఈ అవసరతలు తీర్చి, అయ్యా నాకు ఈ అవసరతలు తీర్చి ప్రభా, నాకు ఇది సహాయం చేయి, నాకు ఇల్లు సహాయం చేయి, నాకు లేకపోతే నాకు అప్పు ఉన్నది అప్పు తీర్చి ప్రభా, అనారోగ్యం ఉన్నది అనారోగ్యమును స్వస్థపరిచి ప్రభా. ఇవన్నీ అడుగుతాం. ఇవన్నీ అడిగితే మనం అడిగినది పొందుకుంటే మనకేమొస్తుంది? ఏమొస్తుంది? ఘనత వస్తుంది కదా, హల్లెలూయా. ఒకప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావు, అరే ఈ ఇల్లు కట్టుకున్నాడు రా మంచి యొక్క అనే ఒక పేరు, హల్లెలూయా. దేవునికి మహిమ, నీకు ఘనత. మరి దేవుడు నీకు ఇచ్చే ప్రతిదీ కూడా ఆయన మహిమలో నీకు తీరుస్తాడంట. దేవుడు ఆయన మహిమలో నీకు తీరుస్తాడు. అబ్రహాంతో దేవుడు చెప్తాడు, నీకు పిల్లలే లేరు కదా అనుకుంటున్నావు, నీకు చేతనైతే ఆకాశ నక్షత్రములను నీవు లెక్క పెట్టుము, ఇసుక రేణువులంతా నీ సంతానము విస్తరించబడుతుంది. హల్లెలూయా. నీ సంతానం ఎంత అంట? ఇసుక రేణువులు ఎంత? ఇసుకను లెక్క పెట్టగలుగుతావా? ఇంత దోషులు ఇసుక లెక్క పెట్టగలిగితే నీకు ఏదంటే అది ఇవ్వచ్చు, లెక్క పెట్టలేం. అంత విస్తారంగా నీ సంతానం విస్తరించబడుతుంది. ఆయనకు పిల్లలే లేరు. ఒకసారి అంటాడు, నాకు ఎంత ఇస్తేందయ్యా, నాకు వారసుడే లేడు కదా అని అంటే, ఈ నా తర్వాత నా ఎలియాజరు దాసుడే కదా నా యజమానుడు అని కాదు, నేను నీకు ఇచ్చే సంతానమునే నీ వారసుడు అని చెప్తాడు. అయితే ఎవరో ఇచ్చిన దాన్ని బట్టి నీకు నీ అవసరతలు తీర్చింది అది వేరు, దేవుని మహిమలో నీకు తీర్చే ఐశ్వర్యం ఇచ్చే ఆయన మహిమలో ఇచ్చే ఆశీర్వాదము వేరు, హల్లెలూయా. నువ్వు గుర్తుపట్టు ఒకసారి ఆయన యొక్క అవసరతలు మన అవసరతలు ఆయన ఎలా తీరుస్తాడో. ఆయన అవసరం తీర్చిందనంటే ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి, హల్లెలూయా. నీకు స్వస్థత కలిగిందనంటే ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. నీకు అప్పులు తీరినాయనంటే ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. నీ యొక్క ఇల్లు కట్టుకున్నావంటే ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. కాబట్టి తన మహిమ ఐశ్వర్యము చొప్పున మన అవసరతలంతా కూడా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీకు తీర్చబడాలి. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుగ యుగాలు ఆయన మనకు తీర్చే ప్రతి అవసరం బట్టి యుగ యుగాలు ఆయనకు మహిమ మాత్రం రావాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా ఏం చేస్తుందంట? అది
విస్తరింపచేస్తున్నది. హల్లెలూయా. ఏంటిదంట? మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించబడుతున్నది. ఇప్పుడు మనం దేవుని నమ్మకపోతే మనలో ప్రేమ ఉంటుందా? ఉండదు. మనం దేవుని నమ్మకపోతే మనలో విశ్వాసం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. మనలో విశ్వాసం ఉండదు, ప్రేమ ఉండదు. ఆయన కృప ద్వారా, హల్లెలూయా, ఆయన ఉచితమైన కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. ఈరోజు మనం అందరం రక్షించబడ్డాం. ఈరోజు మనం ఆదివారం రాగానే దేవుని మందిరంలో కూడుకొని మనం దేవుని ఆరాధన చేస్తున్నాం. ఎవరి వలన? మనుషుల బలవంతం వలన కాదు. దేవుని కృప లేనిది నువ్వు వచ్చి కూర్చోవు, నువ్వు వచ్చి ఆరాధన చేయం మనం. ఆయన కృప లేనిది ఇక్కడ ఏంటి ఆరాధన చేయలేము. ఆయన కృప లేకపోతే నీలో ప్రేమ లేదు. హల్లెలూయా. నీలో ప్రేమ లేదు. నువ్వు కఠినుడవు ఒకప్పుడు, ఒక భయంకరమైన వ్యక్తులం మనం ఒకప్పుడు. కానీ ఇప్పుడు కృప ద్వారా నీలో ప్రేమ పుట్టింది. హల్లెలూయా. విస్తరించబడుతున్నది. దినదినమును ఆయన యొక్క ప్రేమ విస్తరించబడుతున్నది. హల్లెలూయా. విశ్వాసం, ఆయన కృప ద్వారా మనలో విశ్వాసం అనేది పెరుగుతున్నది. ఇప్పుడు కొందరు అనుకుంటారు కదా, ఇప్పుడు కొన్ని జరగలేదు, మనలో కొన్ని జరగనప్పుడు మనలో ఏముంటది? ఒక విశ్వాసం ఉంటుంది. నా దేవుడు నాకు జరిగిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు జరిగిస్తాడు అనే ఒక విశ్వాసం నీలో నాలో. ఆ విశ్వాసం ఎలా వచ్చింది అని అంటే ఆయన కృప ద్వారా. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీవు నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళమో అంటే మనిషి చెప్తే వెళ్ళేవాడా? నీ తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోమని ఒక మనిషి చెప్తే వెళ్ళేవాడు కాదు. ఆయన చూడు, ఆయనతో మాట్లాడింది స్వయాన ఎవరు? దేవుడే. ఆయనతో మాట్లాడింది దేవుడే. ఆ కృప ఆయనని నడిపించగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప ఈరోజు మనల్ని నడిపిస్తున్నది. ఆయన కృప ఈరోజు మనలో ఒక ప్రేమ నిలబడి ఉన్నది. ఆయన కృప ద్వారా మనలో విశ్వాసం దినదినము విస్తరించబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా ఉంటున్నామనంటే విశ్వాసం. ఈరోజు మనము ఆరోగ్యంగా ఉంటున్నామనంటే మనలో ఉన్న కొంత విశ్వాసం. ఇదే ఇందాక చెప్పిన మరి ప్రకాష్ గండాలగాయ గారు 25 సంవత్సరాల క్రితం 2 కిడ్నీలు పాడైపోయినాయంట. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల క్రితము 1992లో స్టార్ట్ అంట ఆయనకు. అందరూ సెలబ్రేషన్ 25th యానివర్సరీ చర్చెస్ చేసుకుంటారు, 25th యానివర్సరీ పెళ్లి రోజులు చేసుకుంటారు. అయితే ఆయన ఒక రోజు చెప్తున్నాడు, నేను ఈరోజు 25th యానివర్సరీ చేసుకుంటున్నాను. ఏంటిది? కిడ్నీ. హల్లెలూయా. 25 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఆయన సేవ ఎక్కడ ఆగలేదు. హల్లెలూయా. ఆయన పరిచర్య ఎక్కడ ఆగలేదు. ఆయన పరుగు ఎక్కడ ఆగలేదు. ఆయనలో ఉన్న విశ్వాసం ఆయనని బలపరిచింది. దేవుని కృప ఆయనని నడిపించగలిగింది. దేవుని కృప ఆయనని సజీవంగా ఇన్ని సంవత్సరములు నిలబెట్టగలిగినది. ఈరోజు మనము కూడా బలహీనులమై ఉన్నామా? ఒకసారి ఆలోచించి కృప ద్వారా నువ్వు శక్తి పొందుకో. కృప ద్వారా నువ్వు విశ్వాసంలో ఎదుగు. దేవుని కృప నీకు ఉచితంగా ఇచ్చినాడు. డబ్బులు ఇస్తే రాలేదు మనకు, డబ్బులు పెడితే ఇయ్యలేదు. డబ్బులు పెడితే ఈరోజు చెప్తా ఏదైనా అనారోగ్యం ఉన్నది అని అంటే, చీకటి ప్రభావం ఉంది అని అంటే, లేకపోతే ఇంకేదో ఉన్నది అని అంటే మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? చాలామంది ఏమంటారు, వాళ్ళని సోది చెప్పే వారికి అడిగి వెళ్ళి అడిగించుకోవడము. వాళ్ళ దగ్గరికి వెళ్తే అడిగిన తర్వాత నీకు గాలి సోకింది, నీకు ఒక తాగిత కట్టాలి, లేకపోతే ఒక 5 వారాలు 7 వారాలు దీన్ని ఇట్లా చేయాలని చెప్పేసి చెప్తుంటారు సామాన్యంగా. మరి వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. అది హల్లెలూయా. వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. కానీ దేవుడు మనకు ఉచితమైన కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమన్నాడు? రక్తస్రావం స్త్రీని ఆయన పైబట్ట ముట్టుకోగానే ఆ స్త్రీకి స్వస్థత కలిగితే దేవుడు ఏమన్నాడు?
ఏమన్నాడు? డబ్బులు ఇచ్చిపోమన్నాడా? అనలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు మనము ఏ విషయంలో నువ్వు అవిశ్వాసంతో ఇంకా మిగిలిపోయినావా? ఇంకా నీలో ఇంకా కొన్ని జరగలేదేమో, అడిగిన వాటికి ఇంకా నువ్వు పొందుకోలేదేమో, వాటి కొరకే నువ్వు వేచి చూస్తున్నావా? అయితే విశ్వసించి అడుగు, అడిగినది పొందుకున్నట్టుగా అడుగు. ఇప్పుడు ఇక్కడ దేవుని కృప ఎలా ఉందని అంట, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. హల్లెలూయా. మరి విస్తరించబడుతున్నదా? ఆగిపోయి ఉన్నదా? నువ్వు విస్తరించబడాలి. నీలో ప్రేమ ఏం చేయబడాలి? విస్తరించబడాలి. దేవునికి నన్ను ప్రేమించే వారిని నేను ఏం చేస్తానన్న దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారు. మరి నీలో ప్రేమ ఉంటే, దేవుని ప్రేమిస్తే నువ్వు ఏం చేయబడతావు? ఇప్పుడే చెప్పినారు కదా, ఆస్తికర్తలుగా చేస్తావు. నీ నిధులని దేవుడు నింపుతాడు. మరి దేవుని ప్రేమిస్తున్నారా? ఒక్కసారి ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? మళ్ళీ అడుగుతారు ఇంకొచ్చాను, దేవుని ప్రేమిస్తున్నా అన్నవారు అందరు గట్టిగా చేతులేవు. అందరు ప్రేమిస్తున్నా దేవుని ప్రేమిస్తున్నా అన్న వారు అందరు చేతులు లేపినారు కదా. మరి నీ ఇంట్లో నీ తల్లిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? నీ ఇంట్లో నీ అత్తని ఎంతమంది ప్రేమిస్తున్నారు? నీ ఇంట్లో నీ కోడలు ఎట్లా ప్రేమిస్తున్నావు? ఏమన్నాడు దేవుడు? నాకు ఆకలి ఉన్నప్పుడు నువ్వు ఆహారం పెట్టితివా? అయితే ఒక పేదవాడిని నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు. పేదవానికి నువ్వు ఆహారం పెడితే, బట్టలు ఇస్తే దేవునికి అప్పిచ్చివాడు. అయితే దేవుని ప్రేమించడం అంటే, మరి దేవుడు స్వయాన నీ ఇంటికి వచ్చి కూర్చుంటాడా? కుర్చీలో కూర్చుంటాడా? సోఫాలో కూర్చుంటాడా? మరి నీ కనబడ్డా దేవుడు? నీ కళ్ళ ముందున్న వారికి చేస్తే నీవు దేవుని ప్రేమించుటే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో, దేవుని ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా చేసి నీ నిధులని దేవుడు నింపుతానంటున్నాడు దేవుడు. ఆయన కృప ద్వారా నువ్వు విస్తరించబడాలి. కానీ నువ్వు ఇంకా ఏమైతున్నావు? వెనుకకు వస్తున్నావేమో ఆలోచన చేయి ఒకసారి. నీలో విశ్వాసము విస్తరించబడాలి. కానీ అవిశ్వాసం జరగలేదనంటే దేవుని పైన అలుగుట. ఈరోజు మంది ఏదో జరగలేదనుకో దేవుని మందిరానికి మానేస్తారు, ఏదో జరగలేదనుకో దేవుని సన్నిధికి మానేస్తారు, దేవుని వాక్యమును చదవడం మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు. గొడవలకు మాత్రము గంటలు ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యం చదవడానికి చేత కాదు, ప్రార్థించడానికి చేత కాదు, దేవుని మందిరానికి రావడం చేత కాదు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధించటకు చేత కాదు. కానీ మరి దేవుడు నీ కొరకు ఏం చేయాలి? ఆయన ఏమన్నాడు? నీ దగ్గర నీకాడ వెండి కోరినాడా? బంగారం కోరినాడా? కోడెలు కోరినాడా? ఎద్దులు అడిగినాడా? గొర్రె పెట్టేలు అడిగినాడా? ఏమడిగిండు నీ దగ్గర? ఏం అడగలేదు. ఆయన ప్రేమిస్తే నీ నిధులు నింపుతానంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన వచ్చి 2 గంటలు ఆరాధిస్తే ఆత్మకు తృప్తి. హల్లెలూయా. ఆత్మలో బలపరచబడతాం, మన పరిస్థితులు మరవబడతాయి, ఆదరణ పొందుకుంటాం. ఆయన దగ్గర మనం సంతోషించగలుగుతాం, ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతాం. ఇదే ఆయనను ప్రేమించుట అంటే. కృప విస్తరించబడాలి. దినదినము దేవ వాక్యములో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, చచ్చుబడిన రీతిలో కాదు. హల్లెలూయా. చచ్చుబడినట్టు కాదు. కృప ఉచితం. దేవుడు మనకు ఉచితమైన కృప ఇచ్చినాడు. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు దేవుడు. ఒక దినము నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలను నువ్వు పోషించబడడానికి, నీ కుటుంబానికి నీకు దేవుడు సమృద్ధి ఇస్తాడు. అట్టంటనే వస్తావా? హల్లెలూయా. అట్టంటనే వస్తావా? ఏలి అనే ప్రవక్త తిండి లేకుండా చేసినాడు. చెట్టు కింద పోతే కాకోలతో పంపించిండు దేవుడు, విధవరాలతో పూజింపు చేసినాడు దేవుడు. ఆ బలం వేరు, అభిషేకం వేరు. మరి దేవుడు నీకు మనం ప్రార్థిస్తే ఎంత దేవుడు ఇస్తాడో. ఏలియా లాంటి మానవ లాంటి మనిషి ఏలియా, ఆయన ప్రార్థిస్తే ఏం జరిగింది? వర్షము ఆగింది. తిరిగి ఆయన ప్రార్థిస్తే ఏం జరిగింది? వర్షము కురిపించబడింది. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారులే, మాకు ఏం కాదు, మా కొరకు సంఘంలో మేము పోయినా పోకుండా ప్రార్థన చేస్తున్నారులే, మాకు అన్ని వస్తున్నాయిలే అనుకుంటున్నావా? ఏది ప్రార్థిస్తే నీకు దేవుడు ద్వారాలు తెరిచిండో ప్రార్థిస్తే మూయబడుతుంది. హల్లెలూయా. కానీ ప్రార్థించం. ఆ బుద్ధి మన కాడ లేదు. కానీ ఎప్పుడైతే దేవజీవులు అనేవారు, సంఘం అనేవారు ప్రార్థిస్తే ద్వారాలు తెరవబడ్డాయో, ఇక నాకు అంతా ఉన్నదిలే అని చెప్పేసి నువ్వు మరి దేవుని సన్నిధి రాకుండా మరవబడితే ప్రార్థిస్తే ముయ్యబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ శాపన వచనాలు మనకు అనవసరం. అంటే దేవుని కృప ఎంత విస్తరించబడాలి అంటే నువ్వు సాక్షిగా బ్రతకాలి. ఇంకా
రక్షణ ఉచితము. చూడు అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 11 వచనం. మనము రక్షణ పొందుదుమని అని నమ్మాను. ఇప్పుడు పేతురు అన్యుల ఇంటికి వెళ్ళినాడు, కొర్నేలు ఇంటికి వెళ్ళినాడు. అక్కడ అన్యులందరూ వచ్చినారు. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటాం మనం. సహజంగా మనం అందరం సంఘంగా వెళ్ళి అక్కడ పాటలు పాడుతాం, దేవుని స్తుతిస్తాం. స్తుతించినప్పుడు ఎవరైతే ఆ పేతురు ఒకప్పుడు ఆయన నిలబడి ప్రసంగిస్తే వేల మంది రక్షణ పొందుకున్నారు, అన్య భాషలతో మాట్లాడినారు. ఇదే పేతురు ఒక కొర్నేలు ఇంటికి, ఒక దైవభక్తుని ఇంటికి వెళితే అతడు అన్యుడు అయినను దేవుని స్వరము విని అతన్ని పిలిపించుకున్నాడు పేతుర్ని. ఆ ఇంటిలోకి ఆ పేతురు రాకముందుకు బంధువులను, స్నేహితులను, శ్రేయాభిలాష పక్క ఉన్నవారందరినీ కూడా పిలిపించుకొని తన ఇంట్లో ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడితే అక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమైంది అంటే అక్కడ పరిశుద్ధాత్మ వారిపైన దిగింది. హల్లెలూయా. వారి మీద పరిశుద్ధాత్మ దిగినది. ఎందుకు దిగింది? ఆ యొక్క కొర్నేలు ప్రార్థన దేవుడు ఆలకించినాడు. నీ దానములు, నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి అని చెప్పినాడు. ఇప్పుడు ఈ మిగతా ఉన్న సేవకులు, అపోస్తులు ఆయనను పిలిపించి అన్యులతో నువ్వు ఎలా భోజనం చేసినావు, అన్యుల ఇంటిలో నువ్వు ఎలా వెళ్ళామనంటే ఆయన చెప్తున్న సంఘటన ఇది. చూడు, నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు యూదుల పైన ఓన్లీ యూదులకు మాత్రమే ఈ వాక్యం ప్రకటించాలి ఆ రోజుల్లో. అయితే ఈయన అన్యుల ఇంటికి వెళ్ళినందుకు ఆయన తప్పుపట్టి ఆయన నిలబెట్టి అడుగుతున్నారు. అప్పుడు పేతురు మాట్లాడుతున్నది ఏంటి అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మన యూదులపై ఎలాగైతే దిగినదో వారిపైన కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపబడ్డారు. హల్లెలూయా. నింపబడ్డారు. అందుకనే వారు రక్షణ పొందుటకు అర్హులు అని చెప్పేసి అంటున్నాడు. అందుకని చెప్తున్నాడు పేతురు అక్కడ, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుటకు పొందుదు అని. హల్లెలూయా. ఈరోజు నువ్వే రక్షణ పొందుకొని మౌనంగా ఉంటే కాదు. మనం ఎలాగైతే కృపచేత రక్షణ పొందుతున్నామో ఇతరులు పాపం చేసిన వారే కావచ్చు, భయంకరమైన పాపలే కావచ్చు, వ్యభిచారులే కావచ్చు, దొంగలే కావచ్చు, వారికి ఏదైనా కావచ్చు, కానీ వారు కూడా రక్షణ పొందుటకు ఆయన ఇచ్చే ఉచితమైన కృపచేత రక్షణ పొందుటకు అందరు కూడా చెప్పాలి, అందరు కూడా అర్హులే. హల్లెలూయా. అందరు కూడా అర్హులే. రక్షణ పొందుటకు అందరు కూడా అర్హులే. మరి ఆ మాత్రం మీరు ఎప్పుడైనా ఆలోచన చేయకండి. వాళ్ళ పాపులు, లేకపోతే వారు రక్షణ పొందుటకు, దేవుని నమ్ముటకు, దేవుని మొక్కుటకు వాళ్ళ అర్హులు కాదని మీరు ఎప్పుడు కూడా అనొద్దు. అలా ఎంత పాపం చేయవాడు కానీ నాకు దేవుడు కావాలని నీ దగ్గరకు వచ్చిండనుకో, ఒకవేళ దేవుని వాక్యమును, సాక్ష్యమును వారికి ప్రకటించండి, వారికి చెప్పండి. దేవుడు ఇలాగైతే ఇలా మరి రక్షణ తీసుకుంటే నీ పాపం నుంచి విమోచన పొందుకోగలుగుతావని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. 3వ అధ్యాయము 24వ వచనం. విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితంగా ఈరోజు నేను నీతిమంతునని చెప్తాం. ఇదంతా ఎలా జరుగుతున్నది అని అంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. బలవంతం చేసే ఎవరు నమ్మరు. బలవంతం చేస్తే నమ్ముతావా? నమ్మం. బలవంతం చేసే దేవుని యొక్క రక్షణ ఎవరు తీసుకోరు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మాలి అని అంటే ఎవరు బలవంతం చేసినా నమ్మరు. కృపచేతనే. హల్లెలూయా. కృపచేతనే ఆయన విమోచన ద్వారానే మనము రక్షించబడుతున్నాం. హల్లెలూయా. ఆయన విమోచన, ఆయన రక్తము ద్వారానే రక్షించబడుతున్నాం.
ఎవరో మనుషులు బలవంతము చేస్తే ఇక్కడ ఆరాధించడానికి అర్హులం కాదు. మనం దేవుని యొక్క కృప ద్వారా ఉచితంగా మనము ఈరోజు రక్షించబడ్డాం. ఉచితంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. కాబట్టి ఎవరో మనుషులను బట్టో లేదా ఎవరిని బట్టో దేవునికి దూరము అయినామంటే దేవుని ఆశీర్వాదం నువ్వు దూరం చేసుకున్నట్టే. లేదా ఏదో నీకు జరగలేదు అని చెప్పేసి దేవుని పైన అలుగుతే నువ్వు దేవుని ఆశీర్వాదము దూరము అయిపోయినట్టే. హల్లెలూయా. దేవునికి దూరం కావద్దు. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయో యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరింప. ఒకడు పాపం చేస్తే ఏమైతుందనంటే, ఇప్పుడు ఒక నలుగురు దొంగతనానికి పోయారు. ఇట్లా ముగ్గురు మంచి హుషారు గలవాళ్ళు. నీ నలుగురు దొంగతనానికి పోయినప్పుడు ఏం చేసినారంటే ముగ్గురు తప్పించుకురు, ఒకటి దొరికిండు. హల్లెలూయా. ఏమైపోయిందంటే ముగ్గురు తప్పించుకురు, ఒకటి దొరికిండు. ఈ ఒక్కరి ద్వారా ఒక్కరు పట్టుకొని 4 వ్యక్తి ముగ్గురు అడ్రస్ చెప్తాడు. అర్థమైందా? ఈ ఒకడు దొరికిండు. ఒకడు దొరుకుట వలన అంటే ఒకడు చేసిన పాపము వలన ఎంత అపరాధం పెరుగుతుందో ఒకడు మరణించటం వలన అంతే మనం విమోచన పొందుతాం. హల్లెలూయా. అంతే ఒకడు చనిపోవడం ద్వారా మనం అంత కృప మన పైన విస్తరింప చేస్తున్నది దేవుని కృప. ఒకడు పాపము చేస్తే ఒక్కడి ద్వారా ఎంతమంది చనిపోతున్నారో అదే ఒకని మరణం ద్వారా అంతమంది బ్రతుకుతున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఆ ఒక్క రక్తంలో కడగబడి మనం అందరం కూడా ఈరోజు పాపలంగా జీవించిన మనము, శాపంలో బ్రతికిన మనము ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డామనంటే కేవలము ఆయన యొక్క కార్చిన రక్తము ద్వారానే, ఆయన మరణము ద్వారా, ఆయన యొక్క రక్తముల కడగబడి ద్వారానే ఈరోజు మనము అపరాధము నుంచి విడిపించబడి, పాపం నుంచి విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడ్డము అని అంటే నీతి అంటే ఆయనంత నీతిమంతులు మనం కాదు. కానీ ఒకప్పుడు పాపంలో బ్రతికినాం మనం, ఒకప్పుడు చీకటిలో బ్రతికినాం మనం, ఒకప్పుడు అజ్ఞానంగా బ్రతికినాం మనం. ఈరోజు దేవుని కృప ద్వారా ఆయన విస్తారమైన జ్ఞానమును మనకిచ్చి, విస్తారమైన కృప మనకిచ్చి ఆ యొక్క పాపపు జీవితంలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి నిలబెట్టినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడు, లోకంలో సొదొమ గొమొర్రా లోతు, ఆ సొదొమ మొత్తం పాపంతో నింపబడింది. కానీ లోతు నీతిమంతుడు కదా. మరి లోతు ఒక పెద్దనాన్న అబ్రహాం, ఆ సొదొమని తలగబెట్టడానికి వచ్చిరని ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఆ లోతు ఉన్న ప్రదేశం అంతా ఆ యొక్క సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వీళ్ళు వచ్చినారని చెప్పేసి ఆల్రెడీ అబ్రహాంకి అర్థమైపోయింది. అర్థమై ఏమడుగుతున్నాడు? దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఒక పట్టణంలో 50 మంది ఉంటే నువ్వు కాపాడవా అంటే కాపాడుతా అన్నాడు. తర్వాత అడిగిండు, ఇంకొక 5 తక్కువైతే కాపాడుతాను. తెగించి అడుగుతున్నాడు, అక్కడ 5 ఉంటే కాపాడుతావా అంటే కంపల్సరీ కాపాడుతాయి. హల్లెలూయా. అక్కడ లోతు భార్య, తర్వాత తనకున్న 2 కూతుర్లు, 4 ఉన్నారు. 5 ఉంటే కాపాడుతాం అన్నప్పుడు ఆల్రెడీ ఆయన ఓకే అనుకున్నాడు. అంతకంటే తక్కువనే 4 ఉన్నారు కదా, 5 కాపాడుతానన్నాడు కదా, చాలు నా వాళ్ళు బ్రతుకుతారు. అంతా అడిగినాడు దేవుని అబ్రహాం. పాపంతో నింపబడి ఉన్న ఈ లోకంలో మరి ఆ సొదొమ గొమొర్రా తగలబడడానికి, నాశనం చేయడానికి దేవదూతలు వస్తే తన రక్త సంబంధి అయిన అబ్రహాము తన కుటుంబం కొరకు ఆయన ఏం చేసినాడు? కన్నీరు కార్చి ప్రార్థన చేసినాడు. ఈరోజు మనం కారుస్తున్నామా కన్నీరు? అడుగుతున్నామా మన రక్త సంబంధుల కొరకు? ప్రార్థిస్తున్నావా వారి కొరకు? అడుగుతున్నావా దేవుని, అయ్యా మరి ఈ లోకంలో నుంచి వారిని కాపాడు, రక్షించు. నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్క చెల్లెలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీకు సంబంధించిన రక్త సంబంధులు కావచ్చు, వారు ఈ లోకంలో నశించిపోవడం నీకు ఇష్టము లేదు. అబ్రహాంని కాదని వెళ్ళిపోయినాడు లోతు. అబ్రహాము మరి అరణ్యంలో ఉన్నాడు. అక్కడ ఆయనకు గుడారం కూడా లేదు. లోతుకు కట్టబడిన పురములు కనబడగానే లోతు వెళ్ళేసి అక్కడ నివసించడానికి వెళ్ళిపోయినాడు. కానీ ఆ నివసిస్తున్న ప్రదేశం అంతా ఏంటిది? అది పాపంతో నింపబడింది. హల్లెలూయా. ఆ పాపంతో నింపబడిన ప్రదేశంలో మరి దేవదూతలు వచ్చి నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాం తెలుసుకొని, అయ్యా అక్కడ 5 ఉంటే కాపాడుతావా అంటే కంపల్సరీ కాపాడుతా.
ఆ దేవదూతలు వెళ్ళిన తర్వాత వారిని నలుగురిని తీసుకొని బయటకు వచ్చినాకనే ఆ సొదొమ గొమొరని ఆయన అగ్నిగంధకములతో కాల్చివేసినాడు. ఈరోజు నీవు కూడా నీ రక్త సంబంధుల కొరకై నువ్వు ఆలోచన చేయి, ప్రార్థన చేయి. నీ ప్రాంతం కొరకు, నీ రక్త సంబంధుల కొరకై వారి పాపములు బ్రతుకుతున్నారని తెలుసుకొని నువ్వు వారి కొరకై దేవుని దగ్గర విజ్ఞాపన చేసి అడుగు ఒకసారి. ఎవడైతే ఒక్క మనిషి ద్వారా ఎంతమంది చనిపోతారో అదే ఒక్కరి ద్వారా ఇంతమంది రక్షించబడతాం. హల్లెలూయా. ఒక్కడు ఉన్నంత వరకు, ఆ నీతిమంతుడు ఆ పట్టణంలో ఉన్నంత వరకు దేవుడు ఏం చేయలేకపోయినాడు ఆ పట్టణాన్ని. ఆ ఒక్కడిని బయటికి తీసుకొచ్చిన తర్వాతనే దాని అగ్నిగంధముల చేత కాల్చివేసినాడు. ఆ ఒక్కడు ప్రార్థించకపోతే, ఆ ఒక్కడు అబ్రాహాము ప్రార్థన చేయకపోతే లోతు బ్రతికేవాడా? కాదు. హల్లెలూయా. ఈయన ఒక్కడు రక్తం కార్చకపోతే ఈ లోకం రక్షించబడేదా? ఈ మనుషులు రక్షించబడేదనంటే లేదు. ఆయన ద్వారానే మోక్షం. హల్లెలూయా. ఆయన ద్వారానే పరలోకం. నీకు ఇంకా వేరే దారి లేదు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రంథాలు ఏమైనా సరే ఆయన యొక్క రాజ్యములకు వెళ్ళాలంటే, పరలోకంకు వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే మోక్షం ఉన్నది. ఆ నీతిమంతుని రక్తం ద్వారానే మనకు విమోచన ఉన్నది. ఆయన తిన్నిన దెబ్బల చేతనే మనకు స్వస్థత ఉన్నది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఒక మనిషి ద్వారా ఎంతమంది అపరాధులు అవుతున్నారో ఒకని ద్వారా అంతే మంది రక్షించబడతారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగింపులోకి వచ్చినాను నేను, అయిపోయింది నా సమయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు ఈ వాక్యం ఏం చేస్తుందంట? బోధించుచున్నది. హల్లెలూయా. ఈ ఇహలోకంలో లాస్ట్ వచనం, దీన్ని వివరించి ముగిస్తాను. 11 వచనంలో ఏమనుందంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో అంట స్వస్థ బుద్ధితోనూ, తర్వాత నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు ఏం చేస్తుందంట? అది బోధించుచున్నది. ఈ ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైతుందంట? మనకు ప్రత్యక్షమైంది. ఈ కృప ద్వారా మనము నింపబడితే, ఆదరణ పొందుకుంటే, చూడండి ఇక్కడ మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఈ లోకంలో మరి ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలని బోధిస్తున్నది ఈ వాక్యం. కృప. ఈ లోకంలో నువ్వు మందు మానేయాలంటే ఏం కావాలి? ఆయన కృప కావాలి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు దురాశ నుంచి దూరం కావాలంటే ఏం కావాలి? ఆయన కృప కావాలి. ఈ లోకంలో పాపం చేస్తూ బ్రతుకుతున్నామనంటే, ఆ పాపం మానుకోవాలంటే ఏం చేయబడాలి? ఏం కావాలి మనకు? ఆయన కృప కావాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీకు స్వస్థ బుద్ధితో ఇహలోకంలో నువ్వు నీతితోనూ భక్తితోనూ మరి మంచిగా బ్రతకాలని నువ్వు ఉండాలి అని అంటే, మొదటిగా నువ్వు ఆయన కృపను పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన కృపను పొందుకోలేదనుకో, నువ్వు ఇవన్నీ నువ్వు దూరము కాలేవు, వాటి నుంచి దూరం కాలేవు. నువ్వు
వాటికి దూరం కావాలంటే మొదటిగా నీవు దేవుని కృపను నువ్వు అనుభవించాలి. పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. చూడు, మనము సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప మనకు ప్రత్యక్షితం అయితేనే తప్ప, ఆయన దర్శిస్తేనే తప్ప, ఎప్పుడైతే ఆయన దర్శించలేదనుకో ఆ యొక్క ఆలోచన నీకు రానన్ని రోజులు, ఆ దేవుని కృప నీవు అనుభవించినన్ని రోజులు నువ్వు దురాశతోనే బ్రతుకుతావు, పాపంతోనే బ్రతుకుతావు. ఇంకా నువ్వు నీ రకమైన నీ ఇష్టానుసారమైన జీవితంతో ఏ లోకంలో మనం బ్రతుకుతుంటాం. ఎప్పుడైతే దేవుని కృపలో నువ్వు జీవించాలని అనుకుంటే ఇవన్నిటికీ నువ్వు దూరం అవుతావు. అప్పుడు దేవుని బుద్ధి, దేవుని జ్ఞానము, స్వబుద్ధితో నీవు ఈ లోకములో భక్తితో, నీతితో అన్ని విషయములు కలిగి దేవునితో నడుచుకుంటూ ఈ లోకములో కొనసాగగలుగుతాం. మనం సాక్షిగా బ్రతకగలుగుతాం. లేదు అని అంటే ఇవన్నీ నిన్ను ఏలుతూనే ఉంటాయి. బ్రతుకు కాలం అంతా ఏలుతూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నగానే నేను మారతా అనుకోవడం కాదు, మారి చూడాలి. హల్లెలూయా. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు కదా, దేవుడు నాతో మాట్లాడిండు అని చెప్పేసి నువ్వు అనుకోవడం కాదు, మాట్లాడిన దాన్ని బట్టి నడుచుకున్నప్పుడు దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా. ఆవరిస్తుంది. ఎంతో మంది బతిమాల నేను మానుకోలే, ఎంతో మంది నన్ను తిట్టినా నేను మానుకోలే, ఎంతో మంది నన్ను హేళన చేసినా నేను మానుకోలే. తాగుబోతుడన్నా పోరా, తాగుతాడంటే నాకేమవుతుంది? తాగుతున్నా కూడా తాగుతూనే నువ్వు అంటే నేను నాకేమైనా వచ్చిందా? నేను తాగుతూనే అంటే ఆ మైండ్ సెట్ అది అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ పోయి తాగు, ఇప్పుడు పోయి మనం పాపం చేయి, ఇప్పుడు పోయి నువ్వు లోకాశలతో దురాశలతో బ్రతికి చూడు. ఒకసారి ఒక్క మాట అంటే నీకు ఎంత పెయిన్ వస్తుందో, ఎంత బాధ అనిపిస్తుందో. అప్పుడు ఉండదు బాధ. అప్పుడు రక్షణలోకి రానప్పుడు ఎన్ని అన్నా కూడా పెడ చెవున తీసేస్తారు. నమ్మిన తర్వాత నువ్వు తిరిగి ఆ పాపంలో బ్రతికినావు అనుకో, ఆ పెయిన్ నీకు వస్తుందో రాదా, కానీ దేవుడికి మాత్రం ఆయన గాయంలో మరలా ఏలు పెట్టి త్రిప్పినట్టే. హల్లెలూయా. మరలా ఏలు పెట్టి త్రిప్పినట్టే అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది పడిపోతున్నారు. కాబట్టి మరి ఈ లోకంలో దురాశ అనేది దూరానికి బ్రతికి ఆశపడ్డ ప్రాణం దేవుడు ఏం చేస్తాడట? తృప్తి. దురాశ వద్దు, ఆశపడు. ఎంత ఆశపడతావు ఆశపడు. దేవుడు నిన్ను అంత విస్తరింప చేస్తాడు. ఆయన కృప ద్వారా విస్తరించబడతావు. ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరతం ఆయన తీర్చే దేవుడు గనక ఆయన అడిగి నువ్వు పొందుకో, ఆయన ద్వారా నువ్వు నడుచుకో. ఈ లోకంలో నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు ఉచితమైన కృప ఇచ్చినడు, ఉచితంగా నువ్వు విస్తరించబడాలి. దేవుని సాక్షిగా నువ్వు బ్రతికి నీ ఇల్లు కావచ్చు, సంఘం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, సమస్తమును ఏం చేయబడాలి? దినదినము విస్తరించబడాలి. దినదినము నువ్వు ఆస్వాదించబడాలి. దినదినము నువ్వు ఆత్మీయతలో ఎదగాలి. దినదినము నువ్వు దేవుల్లో ఇంకా ఎదుగుతూ నువ్వు దేవుని మహిమపరచాలి. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. నువ్వు స్వస్థత పొందుకుంటే దేవుడు మహిమపరచబడాలి. నీ చేతి పనుల ద్వారా మహిమపరచబడాలి. నీ వ్యాపారం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన సంఘము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. దేవుని వాక్యము ఇక్కడ మనం విన్నాం కదా, ఆ విన్న వాక్యం బట్టి నడుచుకోవడం వలన దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో దేవుడు ఫలింప చేసి అభివృద్ధి చేసి మిమ్ములను, మీ కుటుంబములను, మనల్ని, మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.